viewers, I'm Shravani and welcome back to my channel Adi Sangati, which means that's the matter. And we are on a trip to Wisconsin. So my friends andaram kalsi Wisconsin ki trip plan cheskunnam. We are coming from different places. Wisconsin is one of the Midwestern states in US which shares a border with two Great Lakes, okati Lake Michigan and Lake Superior. And మేము ఈ టూర్లో లేక్ సుపీరియర్ని చూడబోతున్నాం. విస్కాన్సన్కి ఫ్లైట్లో వెళ్ళాము అండ్ దాని తర్వాత ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు డులూత్ విచ్ ఇస్ ఇన్ మినిసోటా. సో ఫ్రెండ్స్ అందరినీ పికప్ చేసుకుని డులూత్ వెళ్ళాము. దేర్ వీ సా దిస్ నార్త్ షోర్ సీనిక్ రైల్ రూట్. ఇది ఒక మ్యూజియం అండ్ ఆల్సో రైల్ రూట్ ఒక ట్రైన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మేము మ్యూజియం అయితే చూసాము. And if you're someone who watched Thomas and Friends in your childhood, you will definitely connect to this. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ట్రైన్ బొమ్మలు ఉంటాయి, లైక్ థామస్ అండ్ ఫ్రెండ్స్లో ఉన్న రైల్ బొమ్మలు ఉంటాయి కదా అవి. బట్ అవి ఒక కిడ్స్ ఈవెంట్ అని ఇయర్కి వన్స్ ఒక్కొక్క ప్లేస్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్ అక్కడ లేదు. బట్ స్టిల్ ఐ వాజ్ వెరీ థ్రిల్ టు సీ ఇఫ్ యూ కెన్ సీ సమ్ థామస్ అండ్ ఫ్రెండ్స్ కార్టూన్ క్యారెక్టర్. సో అలా ఈ మ్యూజియం అంతా ఎక్స్ప్లోర్ చేసాము అండ్ వీ హ్యాడ్ సమ్ వెయిట్ టైమ్. ఆ వెయిట్ టైం అయిపోయిన తర్వాత మేము ఈ లోపు టికెట్స్ బుక్ చేసుకున్నాం ట్రైన్ రైడ్కి. బేసిక్లీ ట్రైన్ రైడ్ ఈజ్ ఫర్ లుకింగ్ అట్ ద సీ షోర్ లైన్ అండ్ దానికోసం టికెట్స్ బుక్ చేసుకునే చోట దెర్ ఇస్ సమ్ స్పేస్ లైక్ లాబీ అండ్ ఇక్కడ ట్రైన్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి అండ్ యూ కెన్ సీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. నేను ఆ హైదరాబాద్ అండ్ విజయవాడ అండ్ హార్ట్ సింబల్ పెట్టాను. అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు దే అటాచ్ దట్ స్టిక్కీ నోట్స్ ఓవర్ దేర్ అండ్ తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అండ్ యా, దిస్ ఇస్ ద ట్రైన్ అండ్ దీనిలో వీఆర్ గోనా హ్యావ్ ఎ రైడ్. బేసిక్లీ ట్రైన్ రైడ్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు మనకి 3 టైర్ ఏసీ 2 టైర్ ఏసీలో ఎలా ఉంటుందో అలా. మనకి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ట్రైన్ రైడ్ ఈజ్ అ వెరీ బేసిక్ నార్మల్ థింగ్ కదా. బట్ హియర్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ రియలీ గెటింగ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ట్రైన్ రైడ్. బట్ ఐ ఫెల్ట్ లైక్ ట్రైన్ రైడ్ కన్నా పక్కన ఒక పాత్ ప్రొవైడ్ చేశారు. దట్ డూయింగ్ అ ట్రైల్ ఓవర్ దట్ పాత్ ఈజ్ అ లాట్ మోర్ బెటర్. You can see people walking, jogging and running over this path and bikes కూడా వేసుకొని సైక్లింగ్ కూడా చేస్తారు. సో ఇలా ఈ పాత్ మీద వెళ్తే వీ కెన్ యాక్చువల్లీ ఎంజాయ్ ద వైబ్ ఆఫ్ దట్ సీ షోర్. ట్రైన్లో నాకు అంత అనిపించలేదు బట్ ఐ థింక్ వీఆర్ అ గ్రూప్ ఆఫ్ 7 పీపుల్. సో అందరూ కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకుని ట్రైన్లో కూర్చొని రిలాక్స్ అయ్యాము. బట్ ట్రైన్లో ఏమైందంటే ఏసీ కూడా లేదు. ఇట్ వాజ్ క్లోజ్డ్ కంపార్ట్మెంట్ అండ్ ఆ చల్లగాలి కోసం లైక్ వీ వర్ వెరీ సఫికేటెడ్. నేనైతే అసలు ఉండలేను. సో వి జస్ట్ కేమ్ టు దిస్ పాయింట్. అక్కడ ఒక పెద్ద ఓపెన్ విండో ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఓవర్ దేర్ అండ్ ఆ ఓపెన్ విండో నుంచి చూసాము. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ North Shore Scenic Rail Route, it's much better if you go for a trail or walk on that path which is provided over there. సో మేము ఒక లాంగ్ డ్రైవ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము కాబట్టి వీ వాంటెడ్ టు హ్యావ్ అ వెరీ రిలాక్సింగ్ టైమ్. సో that's the reason why we spent some time in this train. It's around half an hour to 40 minutes అనుకుంటా. లైక్ వీ డింట్ ఈవెన్ హ్యావ్ ద టైమ్ టు హ్యావ్ లంచ్. సో ఆ ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకుని ఆ ట్రైన్ వచ్చేలోపు మేము ఫాస్ట్గా డామినోస్లో పిజ్జా ఆర్డర్ పెట్టి ఫాస్ట్గా తినేసాము. అండ్ అదంతా అయిపోయిన తర్వాత వీ వెంట్ ఇన్ టు దిస్ మ్యూజియం అండ్ ఈ మ్యూజియంలో ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్స్ అన్నీ కూడా లైక్ ఓల్డ్ మోడల్స్లో ఫస్ట్లో ట్రైన్స్ ఎలా ఉండేవి, స్మోక్ ట్రైన్స్ ఉంటాయి కదా లైక్ కోల్ ట్రైన్స్ అవి. అండ్ వాటికి జస్ట్ పెయింట్ వేసి ఫినిష్ చేసి ఇలా డిస్ప్లేలో పెట్టారు. దే ఆర్ సో బ్యూటిఫుల్. నాకైతే బాగా నచ్చింది ఈ మ్యూజియం. దెర్ ఇస్ ఎ వెయింగ్ మెషిన్ ఓవర్ హియర్ అండ్ డెఫినెట్లీ నేను మీకు నా వెయిట్ అయితే ఖచ్చితంగా చెప్పను. అండ్ ఆరెంజ్ మూవీలో ఒక ట్రైన్ ఉంటుంది కదా అలా ఉంది ఇది. కొంచెం సిమిలర్గా ఉంది. సో నేను శశి ఇద్దరం అటు ఇటు నుంచి ఫొటోస్ కూడా తీపించుకున్నాం. ఐ ఫెల్ట్ లైక్ ఇది కొంచెం ఓపెన్ ఎయిర్లో ఉంటే ఇంకా బాగుండేది, పిక్చర్స్ మంచిగా వచ్చేవి. అండ్ దీని తర్వాత మేము ఒక బీచ్కి వెళ్ళాము.
నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి లైట్ ఉన్నంత టైంలోనే వెళ్ళిపోవాలి. అండ్ లక్కీలీ దులూత్లో ఆ టైంకి సన్సెట్ వాజ్ అరౌండ్ 9 o'clock ఇన్ ద ఈవినింగ్, అంటే నైట్ 9 o'clock ఉంది. సో ఆల్మోస్ట్ డే అంతా లైట్ ఉంది. బట్ ఇమాజిన్ ఇఫ్ యూ ప్లాన్ దిస్ కొంచెం చీకటి పడినప్పుడు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వాక్, ఎస్పెషలీ ఇన్ దీస్ ఏరియాస్. అండ్ దీనిలో నడుస్తున్నంతసేపు వీ వర్ వెరీ స్కెప్టికల్ అబౌట్ అదేంటి మ్యాప్స్లో ఇలా ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా ఇట్లా ఉంది కదా అని చెప్పి. బట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీ సా దాట్ సీ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద సీ షోర్. సూన్ ఆఫ్టర్ వీ రీచ్ దేర్ వీ స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ దేర్. అండ్ మనకి ఎప్పుడు ఉండే ఒక అలవాటు ఉంటుంది కదా, రాళ్ళతో జంప్ వేస్తూ రాళ్ళు త్రో చేస్తాం కదా. We did that and we clicked some pictures and I've posted all of those updates on my Instagram as well. If you're interested, please go and check it out. And also I've shared a lot about this journey in shorts as well. మినెసోటా నుంచి ఒక క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను, బట్ I'll definitely share it with you in the next part of this video. అండ్ దిస్ ఈజ్ లేక్ సుపీరియర్. మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకుని ఉంటాం కదా. లేక్ సుపీరియర్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. లైక్ ఇట్స్ హ్యూజ్. ఒక సీ షోర్కి వెళ్ళినట్టే ఉంది. సో అలాంగ్ దిస్ షోర్ లైన్ హియర్ ఇస్ అనదర్ స్పాట్. కొంచెం నాకు మగధీరా మూవీ ఆర్ ఏదో మూవీస్లో చూసినట్టు అనిపించింది. లెట్ మీ నో మీకు ఏ మూవీలో చూసినట్టు అనిపించిందో. లైక్ ద రాక్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ దిస్ వాక్వే. యాజ్ యూజువల్ అక్కడ చాలా కోల్డ్గానే ఉంది. అండ్ వీ అబ్జర్వ్డ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీ కెన్ సీ పీపుల్, ఐ మీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ అమెరికన్స్, దే వర్ ఏబుల్ టు స్విమ్ ఇన్ ద లేక్. లైక్ అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ స్విమ్మింగ్ ఆ ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ఈవెన్ కిడ్స్ ఆల్సో వర్ ఏబుల్ టు స్విమ్. కొంతమంది వాళ్ళ డాగ్స్కి కూడా స్విమ్మింగ్కి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇంత హెవీ ఫ్లో ఉన్న వాటర్లో కూడా దే ఆర్ ఈజీలీ ఏబుల్ టు స్విమ్. అది ఎలా అంటే ఈవెన్ ఎప్పుడైనా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు ఇంకా సర్వైవ్ అవ్వడానికి వాళ్ళు చిన్నప్పుడే నేర్చేసుకుంటారనమాట. ఐ ఫెల్ట్ లైక్ యా దట్స్ అ గుడ్ థింగ్ టు నో అని. అండ్ లుక్ ఎట్ దిస్, టైం ఎంత అయిందో చూసారా, 8:43 PM. సో రాత్రి అయింది అండ్ ఇప్పుడు సన్సెట్ అవుతుంది, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. సో అంత లాంగ్ ఉంటుంది డే టైం. ఫైనలీ స్పాట్స్ అన్ని కవర్ చేసేసి మేము మా క్యాబిన్కి వెళ్ళిపోయాము. అండ్ క్యాబిన్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రూమ్స్. సో క్లోజ్లీ ఇలా ఉంది మా రూమ్ కూడా. అండ్ రేపు బోట్ రైడ్ ఉంది అండ్ దట్ వాస్ క్రేజీ. నేను నా షార్ట్స్లో కూడా పెట్టాను అండ్ ద నెక్స్ట్ వీడియోలో ఐల్ డెఫినెట్లీ కవర్ దాట్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఇన్ అనదర్ వన్. Until then, bye.